గుర్తిస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని దీంట్లో కూడా అన్ని విభాగాల్లో కూడా జీరో మార్కులు సంపాదించిన ఘనత ఈ ప్రభుత్వానికి దొరికింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా చాలా బాధతో చాలా ఇదిగా ఉన్నారు. వీళ్ళు సూపర్ 6 అన్నారు కానీ సూపర్ 6 వీళ్ళు చేసింది ఏమీ లేదు. దాని మధ్యలో వీళ్ళ రహస్య అజెండా వేరుగా ఉంది, వేరే టైప్లో పోతున్నారు. ఆ సూపర్ 6 అనేది ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చేస్తూ ఉండేది ఏమంటే భూదోపిడీ. ఫస్ట్ ఎక్కడ చూసినా భూదోపిడీ, ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అక్వైర్ చేసేయడము. అమరావతి సరౌండింగ్స్లో కూడా ల్యాండ్ అక్వైర్ చేసి రైతులు నోట మట్టి కొట్టేసి వాళ్ళు అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రైతులు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన జరిగినదంతా అదే. ఇంకా అదేవిధంగా అయితే మహిళలపై రెండోది వచ్చిన మహిళలపై అత్యాచారాలు. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు. మదనపల్లిలో కూడా చూస్తారు, వారిపల్లిలో కూడా అక్కడ ఇది జరిగింది. ఒక చిన్న పాప మీద అఘాయిత్యం జరిగింది. మేమందరూ స్ట్రైక్స్ చేసి మేమందరూ రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోరితే మా మీద కేసులు పెట్టినారు. వాళ్ళు వచ్చి పాలాభిషేకం చేసుకున్నారు. ఆ రకంగా మహిళలపై అత్యాచారాలు. బిఎన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా ఓపెన్లీ కూడా మహిళలపై ఇది చేసింటే కూడా ఈ రోజు కూడా వాళ్ళ పదవిని ఒక మంచి పదవి టీటీడీ పదవిలో కూడా ఆయన కొనసాగించి నిజంగానే మేము వచ్చిందో ఈ వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అనేది చూపించారు. అదేవిధంగా అమరావతి ఏది కూడా అమరావతి తప్ప వేరేది ఏది వీళ్ళకి ఇది లేదు. అమరావతి పోలవరం ఈ 2 విషయాలతోనే వీళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. అమరావతిలో కూడా మొన్న వచ్చి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం జరిగింది, వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. నిజంగానే చాలా వరకు రైతుల పట్ల వీళ్ళు వచ్చిందో చాలా దీనిగా అమరావతి సరౌండింగ్లో మొత్తం వాళ్ళ దీనికి వచ్చిందో వాళ్ళ పార్టీ వాళ్ళు కబ్జాలు చేసుకుని రైతుల్లో ఒక మట్టి కొడతా ఉంటారు. అదేవిధంగా ఇస్తే ఎక్కడ చూసినా ఈ 2 సంవత్సరాల పాలనలో కల్తీ మద్యం, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, అది కల్తీ మద్యం అంటే కల్తీ మద్యం మధ్య ఆంధ్రప్రదేశ్ వేసేసారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. దీంట్లో చూసినా ప్రతి 5 బాటలకు ఒక బాటలు వచ్చి కల్తీ మద్యం ఉంది. ఒరిజినల్ బాటలు ఏది, డూప్లికేట్ బాటలు ఏది కూడా కనిపించని స్టేజ్లో కూడా వీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ వేసి రాష్ట్రం ఉందట ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉండేది మద్యమే. అదేవిధంగా వస్తుంది ప్రవేశ ఆస్తులు ప్రైవేటీకరైజేషన్. ఎక్కడ చూసినా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజెస్ స్టేట్ వైడ్ తీసుకుని వచ్చింటే పేద విద్యార్థులు చదవల్లా, పేద విద్యార్థుల జీవితాలు బాగుపడాలా, నాణ్యమైన వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చింటే ఈ ప్రభుత్వం దానిని పీపీ విధానం చేసి అన్ని ప్రైవేట్ పరం చేసేసి పేదల నోట్ల మట్టి కొట్టినారు. అదేవిధంగా ఇంకోటి వీళ్ళు మెక్కగా చేస్తుండే సంవత్సరాల్లో ఏమంటే పాలన ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, లోపల ఇది చేయడం, వాళ్ళకి అనేక రకంగా ఇబ్బందులు పెట్టడం. వాళ్ళకి వచ్చిందని ఎవరన్నా నోరిప్పినామంటే ప్రజాస్వామ్యాన్ని అధిగతొక్కి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నా నోరిప్పినారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి నోరు మూసించాలని ప్రజలందరినీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ రకంగా ఈ 2 సంవత్సరాల పాలన చూస్తే ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా సక్సెస్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు రైతులు చూడండి, మామిడి రైతులు ఇప్పుడు ప్రజెంట్ మామిడి రైతులు వచ్చిన తోతాపరి రకం వచ్చిందను కొంచెం ఉంది అని చెప్పి ఇండస్ట్రీస్ అన్ని మూత పెట్టేసి ట్రాక్టర్స్ అన్ని అన్నీ పెట్టేసి అక్కడ కూడా వీళ్ళందరూ గవర్నమెంట్తో కుమ్ముకైపోయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల పేరిట గవర్నమెంట్ మీద మట్టి కొడుతున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల పాలనలో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అన్ని రంగాల్లో కూడా 0 మార్కులు సంపాదించి రికార్డ్స్ వచ్చిందని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉంటే మేము ప్రజా ఉద్యమాలు కూడా అందరితో కలుపుకొని మేము ప్రజా సంఘాలతో అందరితో కలుపుకొని ఉద్యమాలు తీవ్రతం చేస్తాం. మీరు ఖచ్చితంగా సూపర్ 6ను ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కలిసి పోరాటం ఇస్తున్నారు కాబట్టి